హలో అందరికీ! వెల్కమ్ టు అక్షుబాబు ఛానల్. ఇవాళైతే సోయా బీన్స్ అండ్ పచ్చి బఠానీల పులావ్ అయితే చేస్తున్నాను. సూపర్‌గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూసేసారు కదా! చూడటానికి ఎంత బాగుంది అంటే టేస్ట్ చేశాక చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి కాదు కుక్కర్ పెట్టుకొని అందులోకి 3 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసేసాను. దానిలోకి కాస్త అంటే 1 స్పూన్ జీలకర్ర అయితే వేసి మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. తర్వాత 3 మిర్చీస్ కట్ చేసుకొని వేసుకొని 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసేసుకున్నాను. వాటిని మంచిగా వేగనిద్దాం కాసేపు. కాసేపు అంటే 5 మినిట్స్. స్టవ్ ఏంటి వేరేగా ఉందనుకుంటున్నారా? నిన్న చెప్పాను కదండీ! స్టవ్ అయితే మధ్యలో అయిపోయింది. అదైతే రాలేదు. సో, దీని మీదే డైలీ కుకింగ్ అయితే అయిపోతుంది. ఈ స్టవ్ అయితే మా ఆయన బ్యాచులర్ డేస్ అప్పటిదనమాట. మాకైతే బాగా యూజ్ అవుతుంది. మాది సింగిల్ సిలిండర్. సో, అవన్నీ మంచిగా వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు అయితే వేసుకొని, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయేలాగా కలిపేసుకోవాలి. ఇలా స్టవ్ ఉండడం వల్ల చాలా యూజెస్ అనమాట సింగిల్ స్టవ్. సో, పచ్చి బఠానీ 1 కప్ అయితే వేసుకొని, సోయా చంక్స్ అయితే 1 కప్ అయితే వేసేసుకుంటున్నాను. పచ్చివాసన అయితే పోయేలాగా కలిపేసుకొని 2-3 మినిట్స్ అయితే ఇలానే కలుపుకోవచ్చు. మూత ఏం పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఒక ఆలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక టమాటా కూడా వేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది కాబట్టి. పులావ్‌లోకి అందరూ టమాటా వేస్తే వేస్తారు, లేకపోతే లేదు. నేనైతే తప్పకుండా వేస్తాను. నాకైతే ఇష్టం అనమాట. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి. పులావ్, బిర్యానీ ఇవి ఎవరైనా అంటే ఒక్కోటి చేస్తే ఒక్కో టేస్ట్ వస్తదండి. టమాటా వేస్తే ఒకలాగా కూడా వస్తది. టమాటా వేయకపోతే ఇంకోలాగా ఉంటది. బిర్యానీలో కూడా ఆల్మోస్ట్ టమాటా వేసుకుంటారు చాలామంది. సో, ట్రై చేయండి ఒకసారి టమాటా కూడా వేసి చాలా బావుండిద్ది. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకోవాలి. వేసిన క్లిప్ అయితే పోయింది. ఎందుకంటే పక్కన మా బాబు వచ్చి డిస్టర్బ్ చేశారు. ఫోన్ ఎటు పోయిందనమాట. మనమైతే కట్ చేసేసుకొని వేసేసుకొని కాసేపు మూత అయితే పెట్టేసుకుందాం. పక్కనే హాఫ్ అన్ అవర్ ముందే నేను బియ్యం అయితే నానేసి పెట్టేసుకున్నాను. 2 గ్లాసెస్ అంటే హాఫ్ కేజీ ఉంటాయి బియ్యం. సో, బియ్యం అయితే ఇలా వేసి 2 మినిట్స్ అలా కలిపేద్దాం. చాలామంది ఇలా చేస్తారు. లేదంటే ఎసరు పెట్టేసి తర్వాత బియ్యం అయితే వేస్తారు. నేనైతే ఇలా చేశాను. మరి ఎందుకు చేశానంటే టేస్ట్ బాగుంటుందని నాకెవరో చెప్పారు ఇలా ట్రై చేస్తే. సో, వేశాను. అలాగే 2 స్పూన్స్ ఉప్పు అయితే వేసేసుకుందాం. తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే హాఫ్ కేజీ బియ్యము 2 గ్లాసెస్ అనమాట. దానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేశాను నేను. మంచిగా కలిపేసుకొని అలా సిమ్‌లో పెట్టేసి సిమ్‌లోనే ఉడికించుకోండి. ఎక్కువైతే మంటైతే పెట్టుకోకండి. సిమ్‌లో ఉడకడం వల్లే కుకింగ్ టేస్ట్ అయితే చాలా బాగొస్తుందని నా ఫీలింగ్ అనమాట. కర్రీస్ అయినా, రైస్ అయినా ఏదైనా సరే. మన వెజ్ పులావ్ కాదు బఠానీ అండ్ సోయా చంక్స్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే అక్షుబాబు ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియోస్ అయితే ఎండ్ దాకా చూడండి స్కిప్ చేయకుండా. కుకింగ్ వీడియోసే అంటే ఎవరి స్టైల్ వాళ్ళకుంటది. ఇలానేగా ప్రాసెస్ అంతా అనుకోని చూడకుండా అయితే ఉండకండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. బాయ్.